నమస్తే విధుడు స్వాగతం లక్ష్యం సమాజీతం ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్లో ఈరోజు బీరపగడ్డ దగ్గర ఉన్నటువంటి మరి మైనారిటీ సోదరులందరూ కూడా మరి చిల్కానగర్ ప్రెసిడెంట్ బన్నల ప్రవీణ్ ముద్రాజు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు రంజాన్ పురస్కరించుకొని వారికి కావాల్సినటువంటి వస్తువులను సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి కౌకొండ జగను, మహేందర్, కొండల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మరి హబూబాయ్ వీళ్ళందరూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఇక్కడ వచ్చినటువంటి రంజాన్ పురస్కరించినటువంటి వస్తువుల గురించి ప్రవీణ్ అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. మరి గత నెల మార్చి 22 తారీఖు నుంచి ఏదైతే లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న మైనారిటీ సోదరులకు కూడా మరి వారికి ఈ లాక్డౌన్ సందర్భంలోనే మరి మధ్యలో ఏదైతే రంజాన్ మాసం వచ్చిందో మరి వారి ఉపవాస దీక్షలకు మరి మా తోడ్పాటు అందించాలని చెప్పేసి ఏదైతే మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరి అదేవిధంగా మా యూత్ ఐకాన్ మరి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని వర్గాలను కాపాడుకోవాలన్న ఒక బాధ్యతతోటి మరి అదే బాధ్యతతోటి మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లోని మరి బీరపగడ్డ ప్రాంతంలో ముస్లిం మైనారిటీ సోదరులు ఏవైతే మనకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అయినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవాళ అలీము, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా ఖజూర్ ఇచ్చి మరి మా తోడ్పాటు వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో మరి బీరపగడ్డ ప్రాంతంలో మరొక 200 కుటుంబాలకి మరి ఈరోజు మరి ఏదైతే మనం అలీము ఇస్తామో వారికి అలీం ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి నాతో పాటు మా మిత్రబృందం అందరూ కూడా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు మన డివిజన్లో ఉన్న నాయకులు అందరూ కూడా కొండల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా కౌకొండ జగన్ గారు, ఈరెల్లి రవీందర్ రెడ్డి గారు, మరి ఇదంతా మా ఏదైతే డివిజన్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు మరి పేరబోయిన వెంకటేష్ గారు, మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని మరి మనం తీసుకోవాలన్నా ఎందుకంటే మరి మైనారిటీ సోదరులు చాలా కూడా నిజంగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు లాక్డౌన్ సందర్భంలో అని చెప్పేసి ఏదైతే మా మైనారిటీ అధ్యక్షులు అబూబాయ్ గారు ఉన్నారో మరి వారు ఈ సందర్భాన్ని ముందుకు తీసుకొచ్చి మరి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వారు ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ ఒక 200 కుటుంబాలకు చిల్కానగర్ డివిజన్లోని బీరపగడ్డ ప్రాంతంలో వాళ్ళకు హలీము మరియు అదేవిధంగా ఫ్రూట్స్ మరి అదేవిధంగా ఖజూర్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు తిరుగుతూ మీరు ముందుగా నోట్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే ప్రిపేర్ చేశారు? అంటే మేమేమనుకున్నామంటే ఏదైతే మనము సోషల్ డిస్టెన్స్ని ఏదైతే పాటించాలో ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే అనవసరంగా మనం ఇచ్చే కార్యక్రమం కూడా అనవసరంగా వేరే వాళ్ళకి ఇబ్బంది కూడా కలగొద్దు అన్న ఉద్దేశంతో మరి ఈ డివిజన్లో ఉన్న మా మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందే ఇంటిమేట్ చేయడం జరిగింది. మేము ఇవాళ ఒక 200 కుటుంబాలకు మరి ఇఫ్తార్ టైం కల్లా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము. మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేసి చెప్పండి, మరి కరెక్ట్గా టైంకి వచ్చి మేము ఇస్తాన్నాం కాబట్టి వారి టైంకి వారు బయటికి డోర్ల దగ్గర ఉన్నారు. మేము వెళ్ళేసి వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్తార్తో పాటు ఏమేమి చెప్తున్నారు? వాళ్ళకి ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో ఏదైతే మనకు సూచనలు ఇచ్చిందో మరి ఏదైతే లాక్డౌన్ అయ్యేంత వరకు ఎవరు కూడా బయటికి రావద్దు, మరి సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు మరి ధరించి బయటికి తిరగాలి, నిజంగా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్తా ఉన్నారో అవన్నీ కూడా ప్రతి ఇంటికి మరి వాళ్ళకు ఇఫ్తార్ విందులోని భాగంగా ఏదైతే అలీం ఇస్తున్నామో దాంతోపాటు వాళ్ళకు క్లియర్గా చెప్తా ఉన్నామో మీరు ఇవన్నీ పాటించాలని చెప్పేసి వారికి సూచనలు చేస్తూ దండం పెట్టి వాళ్ళని బతిలాడుతూ ఈ కరోనా మహమ్మారిని మనము ఛేదించాలి, మరి విజయం సాధించాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు చెప్పిందో అవన్నీ పాటించాలని చెప్పేసి వారికి చెప్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందరు సోదరులకు నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ కూడా మనం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా కూడా అహర్నిశలు మన గురించి కృషి చేస్తున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి అదే ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు నిజంగా కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మరి మహమ్మారి పైన ఏదైతే కరోనా మహమ్మారి పైన మనం విజయం సాధించాలంటే కేవలం ఒకటే స్వయం నిరంతరణ, మరి అదేవిధంగా మనం కూడా దూరంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి డిస్టెన్స్ పాటించాలి, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి, అందరూ కూడా మాస్కులు పెట్టుకొని ఉండాలని చెప్పేసి మేము అదే వాళ్ళకి చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రంజాన్ మాసంలో కూడా మరి ఇఫ్తార్ విందుతో పాటు వారికి రంజాన్ శుభాకాంక్షలు కూడా మా డివిజన్ నాయకులందరి తరఫు నుంచి మరి నా తరఫు నుంచి వాళ్ళకి మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి కూడా ఒక 2 రోజులు మరి మిగతా ప్రాంతాలలో పెట్టుకుంటూ మరి ప్రతి ఒక్కరిని కూడా డివిజన్లో ఉన్న మరి మైనారిటీ సోదరులందరినీ కూడా మేము కవర్ చేస్తామని చెప్పేసి కూడా మరి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారు బన్నాల ప్రవీణ్ గారు కరోనాలో కూడా చాలామందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒకవేళ మా బస్సులో ఏమైనా చిన్న సమస్య వచ్చినా ప్రవీణ్ గారు వచ్చి ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసిరు, కాదని కాదు. ఇప్పుడు కూడా రంజాన్ మాసం ఉందని కూడా మైనారిటీస్కి కూడా ప్రవీణ్ గారు ప్రతి దానికి రంజాన్ మాసంలో కూడా ఫ్రూట్స్ ఇట్లా అన్ని పంచారు. ప్రతి అవసరానికి కానీ ప్రతి పనికి కానీ ప్రవీణ్ గారు మాకు ఉన్నారని కూడా మాకు సంతోషం ఉంది. మా ఇలాకాలో కానీ మా బస్సులో కానీ బీద వాళ్ళు కానీ మైనారిటీస్కి కానీ ప్రవీణ్ గారు అయితే అన్ని విధాలుగా సహాయపడుతూ అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఉన్న వాళ్ళు అయితే ఎవరు కూడా వచ్చి మాకు పట్టించుకోలేదు, ఎవరు ఏందని కూడా అడగకపోయేవాళ్ళు. ఇప్పటికి కూడా ప్రవీణ్ గారిని అర్ధరాత్రికి ఫోన్ చేసినా అన్నా నేనున్నా అంటారు. నీళ్ళ సమస్య కానీ ఏ చిన్న సమస్యకు కూడా ప్రవీణ్ గారు ఉన్నారు.
దానికి నేను చాలా సంతోషం. నేనే కాదు మా బస్సులో ఎవరిని అడిగినా ప్రవీణ్ ముదిరాజ్ అంటే ఎవరైనా ఇదే పరిచయం. థ్యాంక్ యూ. हमारे प्रवीण मुद्रा जन आज हम लोगों को इफ्तारी और हलीम दिए बीरापा गड्ढे पे चिल्का नगर डिवीजन से। हमारे प्रवीण मुद्रा जन इससे पहले भी हमको लॉकडाउन में राशन ला के दिए और तरकारी ला के दिए, और कुछ ज़रूरत है तो फ़ोन वगैरह भी करो बोले, और आप हमेशा आपके साथ रहते। हम प्रवीण मुद्रा जन आके हम लोगों को बहुत हेल्प करे, और आइंदा बार भी अभी प्रोग्राम है रमज़ान का, और इफ्तारी हलीम वगैरह भी 1-2-4 दिन में फिर लेके आके देंगे बोले। और किसी को भी कोई गरीब है और किसी को भी कुछ ज़रूरत है राशन की, चावल की, तरकारी की, तेल की, ऐसे कोई भी चीज़ों की ज़रूरत है तो हम लोग बोले किसी कन भी है तो इत्तला करो, मेरे को फ़ोन करो, मैं घर तक आके उनके पहुंचा दूंगा। कई वो तो लॉकडाउन में 2 महीने से किसी को भी काम नहीं है, किसी को भी कोई कारोबार नहीं है। कारोबार नहीं है की वजह से प्रवीण ना बोले कि कभी भी कुछ किसी को गरीब लोगों को ज़रूरत है तो आप मेरा फ़ोन नंबर लीजिए, फ़ोन करिए, मैं आके घर तक पहुँचाऊँगा बोल के बोले। ఇదని మరి మనం చూసాం ఇప్పటికే మరి టీఆర్ఎస్ పార్టీ చిలకనగర్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ముద్రాజు గారు చెప్పినటువంటి విషయాలు. మరి ఇంటింటి తిరుగుతూ మరి ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా పురస్కరించుకొని వాళ్ళకి హలీం అయితేనేమి, మరి కర్బూజా అయితేనేమి, మరి ఖర్జూర పండ్లు కూడా అందరికి పనిచేశారు. మరి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళని తీసుకున్న వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు చెప్పిన విషయాలు, ప్రవీణ్ రాత్రింబవలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాకు అందుబాటులో ఉంటాడు. మరి మైనారిటీస్ అయితేనేమి, అట్టడుగు బలిగిన వర్గాలకు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో కావాల్సిన సరుకులను సమకూర్చారు. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. చూస్తున్న వితరణ కెమెరామ్యాన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు.